అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ మలుపు తిరిగిన జీవితం. రచించిన వారు కరుణా శర్మ గారు. కథలోకి వెళ్దామా? కిరణ్కి రమ నుంచి పెళ్లి సంబంధం వచ్చింది. అమ్మాయి నచ్చినప్పటికీ అతడు వివాహానికి సిద్ధంగా లేడు. అసలు ఏం జరిగింది? ఆదివారం ఉదయం మమ్మీ అంజుల పోట్లాట శబ్దంతో నేను నిద్రలేచాను. నా తమ్ముడు సంజయ్ భార్యతో అమ్మకు రోజంతా గొడవ నడుస్తూ ఉంటుంది. ఒక్క ఏడాదిలోనే వీరిద్దరి మధ్య సంబంధం చాలా చెడిపోయింది. కొంతసేపటి తర్వాత అమ్మ నాకు టీ కప్ అందిస్తూ ఏడుపు స్వరంతో అంటోంది, బాబు కిరణ్, నేను అంజుతో ఉండలేకపోతున్నాను. నువ్వింకెప్పుడు పెళ్లి చేసుకుంటావయ్యా? నేను నీ ఇంట్లో పని మనిషిగా ఉండటం కూడా గౌరవంగా అనిపిస్తుంది. ఎందుకమ్మా అలా మాట్లాడతావు? నువ్వు మౌనంగా ఉంటే గొడవలేం జరగవు కదా. నువ్వే అనవసరంగా అన్ని విషయాల్లో దూరుతున్నావు. ఆమె కన్నీరు నాకు బాధ కలిగించటంతో ఆందోళనగా చెప్పాను. చూడు నాన్న, రమ మంచి అమ్మాయి. నువ్వు ఈ సంబంధాన్ని సరే అను. అమ్మ కన్నీరు పెట్టుకుంటూనే సంభాషణ అటువైపు మళ్లించింది. అమ్మా, ఇలా కన్నీరు కార్చి బలవంతంగా నన్ను సరే అనేలా చేయకు అనుకుంటూ నేను టీ కప్ అక్కడ పెట్టి బాత్రూంలో దూరాను. ఇప్పుడు ఏ రమా సంబంధమైతే వచ్చిందో ఆమెను గత ఆదివారం మా మేనత్త ఇంట్లో కలిశాను. తానిక్కడికి తల్లిదండ్రులతో వచ్చింది. అత్తయ్య ముందే చెప్పుంటే బహుశా నేను అక్కడికి వెళ్ళటం మానేసేవాడిని. ఎందుకంటే నేను ఆమెను మోసపూరితంగా పెళ్లి చేసుకోలేను. అత్తయ్య ఒత్తిడి వల్ల కాదనలేక రమాతో కొన్ని అవి ఇవి మాట్లాడాక, నువ్విప్పటి వరకు పెళ్ళెందుకు చేసుకోలేదు అని ఆ అమ్మాయిని అడిగాను. నా ప్రశ్న విని ఆమె చాలా గంభీరంగా ఇలా చెప్పుకొచ్చింది. మా అన్నయ్య నాకు కాబోయే భర్త ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో ఒకేసారి చనిపోయారు. ఇప్పుడు నేను తప్ప అమ్మా నాన్నలకు ఇంకెవరూ లేరు. అమ్మకు వాచిన మోకాలు చాలా బాధ పెడుతుంది. ఇక ఇంతకాలం పెళ్ళెందుకు చేసుకోలేదు అంటే, నాకు కాబోయే భర్త గురించిన జ్ఞాపకాల నుంచి బయటపడడానికి చాలా సమయమే పట్టింది. అంతేకాదు, నా తల్లిదండ్రుల్ని నేను జీవితాంతం చూసుకోవటంలో సహాయకారిగా ఉండే సెన్సిటివ్ యువకుడు ఇంతవరకు కనపడలేదు. ఓహ్, అవునా? బాధపడకండి. ఎవరో ఒక యువకుడు బాగా అర్థం చేసుకునేవాడు నీకు తప్పకుండా దొరుకుతాడు. నేను ఆమెకు ధైర్యం చెప్పాను. అవునండి, నేను కూడా ఆ ఆశను వదులుకోలేదు. ఆమె అన్న ఆ చిరునవ్వుతోటి కళ్ళల్లో నాకు జీవితానికి సంబంధించిన బాధలు, సమస్యలు ఉన్నట్టు నాకేమీ అనిపించలేదు. మీకు ఇష్టమైతే మీ మమ్మీని నా దోస్తు రవి తండ్రికి చూపించొచ్చు. ఆయన చాలా పేరున్న ఆర్థోపెడిక్ సర్జన్. అవునా? అలాంటి అవకాశం ఉందా? థ్యాంక్ యూ అండి. మీరు ఆయన దగ్గరికి మా కోసం అపాయింట్మెంట్ ఫిక్స్ చేయించగలరా? తప్పకుండా. నేను రవితో మాట్లాడాక మీకు ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అని చిన్నగా నవ్వుతూ తన మొబైల్ నెంబర్ నాకిచ్చింది. నాకు రమ తెలివైన, ఆత్మవిశ్వాసం కలిగిన అమ్మాయిలా అనిపించింది. ఆమె తల్లిదండ్రుల బాగోగులను వదిలేసి తన సంసారం చూసుకోవాలి అనుకోవట్లేదు. నాకు ఈ విషయం చాలా నచ్చింది. ఇప్పుడేమో అత్త అమ్మాయి సంబంధాన్ని చేసుకోమని నాపై బాగా ఒత్తిడి చేస్తున్నారు. నేను పెళ్లి చేసుకోవాలి అనుకోవట్లేదు. అయినా వీళ్ళకి నో అని కూడా చెప్పలేకపోతున్నాను. నేను ఆలోచించి చెప్తాను అని పదే పదే ఇదే సాకుతో ప్రస్తుతానికి వారి నుంచి తప్పించుకుంటూ వస్తున్నాను. ఆ తర్వాత రెడీ అయ్యి ఇంటి నుంచి బయలుదేరేసరికి ఉదయం 10 గంటలైంది. కారులో నేరుగా మాధవిని కలవటానికి ఆమె ఇంటికి వెళ్ళాను. మాధవి నా బాల్యమిత్రుడు నీరజ్ భార్య. మేము ముగ్గురం కాలేజీలో కలిసి చదువుకున్నాము. నేనింతవరకు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం మాధవి. నేను తనను ప్రేమిస్తున్నాను. అందుకే ఇంతవరకు వేరే అమ్మాయిని జీవిత భాగస్వామిగా చేసుకునేందుకు సిద్ధపడలేదు. నీరజ్ నాతో చేయి కలిపాక స్నానం కోసం బాత్రూంకి వెళ్ళాడు. వాళ్ళ కూతురు మౌనిక టీవీలో కార్టూన్ ఛానల్ చూస్తుంది. ఇదే అవకాశం అనుకొని నేను కిచెన్లో పనిచేస్తున్న మాధవిని కౌగిట్లోకి తీసుకొని, ఇంకా ఎన్నాళ్ళు? నిన్ను మనసారా హత్తుకొని చాలా కాలమైంది అని చిన్నగా అడిగాను. తను ఆప్యాయంగా నా కౌగిలి నుంచి విడిపించుకుంటూ, ఎక్కువ రోజులేమీ ఎదురుచూసే పనిలేదు. నీరజ్ 2 రోజుల కోసం తన బాబాయ్ కొడుకు పెళ్లికి కాన్పూర్ వెళ్తున్నాడు. అవునా? నిజమా? ఎప్పుడెళ్తున్నాడు? రేపు రాత్రి. అయితే ఇంకేముంది,
2 రోజులు సెలవు తీసుకొని పూర్తి సమయం నీతోనే గడిపేస్తాను. నా మనసు సంతోషంతో గంతులేసింది. సరే కానీ ఇప్పుడైతే వెళ్ళి డ్రాయింగ్ రూమ్లో కూర్చో. నీరజ్కి మన మీద ఎప్పుడూ డౌట్ రాకూడదు అంటూ ఆమె నన్ను కిచెన్ నుంచి బయటికి నెట్టింది. కొద్దిసేపటి తర్వాత టీ తాగుతూ తాను సంకోచంగా నాతో అంది. కిరణ్, వచ్చే సోమవారం నాటికి మాకు ఒక 50,000 రూపాయలు కావాలి. 50,000? ఎందుకు? ఎందుకు అంటే మౌనికని కొత్త స్కూల్లో చేర్పించాలి. వాళ్ళు డొనేషన్ అడుగుతున్నారు. నేను బదులివ్వడానికి సంకోచించడంతో ఆమె ఎమోషనల్గా, సారీ కిరణ్, నిన్ను డబ్బు అడుగుతున్నందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఇచ్చిన 50,000 ఇంకా తీర్చలేదు. నీరజ్ నేనేమీ చెప్పకముందే దిగాలుగా అంటున్నాడు. మేమిద్దరము సంపాదిస్తున్నాము. అంతైనా సరే ఏమీ మిగలట్లేదు. చెల్లి పెళ్లి ఖర్చుల అప్పు తీరేలోపే నాన్నకు గుండాపరేషన్. నువ్వు 50,000 ఇవ్వకపోతే వేరొకరి ముందు చెయ్యి చాచాల్సి వచ్చేది. నేను మాధవికి చెప్తూనే ఉన్నాను ఏదైనా తక్కువ స్థాయి స్కూల్లో చేర్పిద్దామని, కానీ వినట్లేదు. ఒకవేళ 50,000 దొరకలేదంటే ఏదో ఒక మామూలు స్కూల్లో చేర్పిద్దాం నీరజ్ అని మాధవి ఏడుపు మొహం పెట్టింది. సరే, 50,000 నేను ఏర్పాటు చేస్తాను. నువ్వేం చింతించుకు మాధవి అని అనగానే వారిద్దరి ముఖాల్లో నవ్వులు మెరిశాయి. చాలా థ్యాంక్స్ కిరణ్. నీ సహాయాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోము, నీరజ్ ఉద్వేగంతో అంటున్నాడు. ఒరేయ్, ఫ్రెండ్ అయ్యుండి ఇలాంటి వేస్ట్ మాటలు పలకొద్దు, ఓకేనా అనగానే నీరజ్ లేచి నన్ను హత్తుకున్నాడు. మాధవి కళ్ళల్లో నా మీద గాఢమైన ప్రేమను చూసి చాలా సంతోషం కలిగింది. మాధవి హృదయంలో నా కోసం ప్రేమ పునాదుల్ని మరింత పటిష్టం చేయటానికి ఇంకో 50,000 ఇవ్వటం నాకేమీ బాధగా అనిపించలేదు. ఆ రాత్రి మాధవిని కలవబోయే ఆలోచనల వల్ల సరిగ్గా నిద్ర పట్టలేదు. ఇంకొద్ది సమయం తర్వాత మాధవిని మనసారా ప్రేమించబోతున్నాను. ఈ ఆలోచనలు నా నిద్రని తీపి కలలతో నింపేశాయి. కానీ మనిషి అనుకున్నదొకటి, జరిగేది మరొకటి. మాధవి మర్నాడు సాయంత్రం ఫోన్లో నాతో అన్న మాటకి మైండ్ బ్లాంక్ అయింది. నీరజ్ బలవంతంగా నన్ను పెళ్లికి తీసుకెళ్తున్నాడు. ఐఎమ్ సారీ. ఆమె స్వరంలో బాధ స్పష్టంగా తెలుస్తోంది. మాధవి, అదేంటి? ఎలాగైనా నీ ప్రయాణం రద్దు చేసుకో, ఇలా చెయ్యకు. నా కలలు నీరుగారిపోతున్నాయనే కోపంతో గట్టిగా చెప్పాను. సారీ కిరణ్, బాగా బలవంతం చేస్తున్నాడు, కాదనలేకపోతున్నాను. కానీ ఒక్క మాట ఖచ్చితంగా చెప్తున్నాను. నేను తిరిగొచ్చాక నీతో ఏకాంతంగా గడిపేందుకు తప్పకుండా అవకాశం వెతుకుతాను. నువ్వు మాట్లాడకు మాధవి, నాకు చాలా కోపం వస్తోంది. కోప్పడకు స్వీట్ హార్ట్. తిరిగొచ్చాక నీకు మనసు నిండేంత ప్రేమనందిస్తానుగా. నిజమా? నిజంగా నమ్మొచ్చా? ఖచ్చితంగా, నిజంగా. తన హామీ నాలో ఏమాత్రం సంతోషాన్ని కలిగించలేదు. ఫోన్ పెట్టేశాక నా మనసు చిరాగ్గా, ఒంటరిగా అయిపోయింది. కోపంతో మనసులోనే తన్ని బాగా తిట్టుకున్నాను. రాత్రంతా సరిగ్గా నిద్రపోలేదు. పదే పదే మాధవి తలుపుకొస్తుంది. నా భావాలన్నింటినీ పక్కకి నెట్టి తను అలా వ్యవహరించడం నాకేమీ నచ్చలేదు. ఉదయం ఆఫీస్కి వెళ్లకుండా నేను సిటీ హాస్పిటల్కి చేరుకున్నాను. రమ వాళ్ళ మమ్మీకి రవి వాళ్ళ బాబాయ్తో చెకప్ చేయించటానికి అపాయింట్మెంట్ సమయాన్ని నేనే ఫిక్స్ చేయించాను. నేను కూడా అక్కడికి వస్తానని ఊహించని రమ, ఆమె తల్లిదండ్రులు అవాక్కయ్యారు. నేను సన్నగా నవ్వేసి, రమ, నువ్విప్పుడిక్కడ ఉండాల్సిన అవసరం లేదు, నేనన్నీ చూసుకుంటాను. ఆఫీసులో క్లోజింగ్ టైం నడుస్తోందన్నావు కదూ, నువ్వెళ్ళి పని చూసుకో అని చెప్పగానే రమ వెళ్ళిపోయింది. రవి బాబాయి రమా తల్లిని బాగా చెక్ చేసి మందులు రాసిచ్చారు. ఆపరేషన్ అవసరం లేదని ఆయన నోటితో చెప్పటంతో రమా తల్లికి చాలా ఊరటగా అనిపించింది. నేను వారిద్దరిని నా కారులో ఇంటి దగ్గర వదిలిపెట్టాను. ఇద్దరూ థ్యాంక్స్ చెప్పారు. నేను ఇంటికి తిరిగి వెళ్ళేసరికి అమ్మ అంజు పోట్లాట నడుస్తోంది. అమ్మ అంజు మీద ఫిర్యాదులు మొదలుపెట్టింది. అయినా నేను అక్కడ ఆగలేదు. సర్లేమ్మా, అన్నీ సర్దుకుంటాయి, కాస్త నెమ్మదించు అంటూ నా గదికి వెళ్ళటానికి మెట్లెక్కాను. బెడ్ మీద విశ్రాంతి తీసుకుంటూ సాయంత్రానికల్లా నేను పెళ్లి మీద ఒక నిర్ణయానికి వచ్చాను. నా జీవితంలో సంతోషాలను నింపుకునే బాధ్యత నా మీదే ఉందని గ్రహించాను. ఇప్పుడు నాకు ఒక భాగస్వామి కావాలి.
తన జీవితంలో నాకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి, సుఖదుఖాలను పంచుకోవటంలో ఎప్పుడూ నాకు తోడుగా ఉండే వ్యక్తి. నేను సమాజంలో తనతో తలెత్తుకుని జీవించాలి. వివాహితురాలైన మాధవి ప్రేమలో పిచ్చివాడినై నా జీవితంలో సంతోషాన్ని, భద్రతను ఎప్పటికీ సెట్ చేసుకోలేను. తన జీవితంలో నేను నీరజ్ తర్వాత ఎప్పటికీ నెంబర్ 2గానే ఉండాలి. తన మనసు గాయపరుస్తున్నందుకు నేను 50,000 రూపాయలు జరిమానా కట్టేయాలి. తనతో కలిసి ఉంటూ నా భవిష్యత్తును నాశనం చేసుకోకూడదు. ఇలా నిర్ణయం తీసుకోగానే నా మనసులోని బరువు, కాఠిన్యం అంతా కరిగిపోయింది. నేను సాయంత్రం రమని కలిసేందుకు ఆమె ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను. నన్ను చూసి ఆమె సంతోషించింది. నాకెంతో హ్యాపీగా అనిపించింది. ఇద్దరం కాఫీ తాగేందుకు రెస్టారెంట్కి వెళ్ళాము. నేనొక స్పెషల్ విషయం చెప్పేందుకు వచ్చాను అంటూ సీరియస్గా సంభాషణ మొదలుపెట్టాను. జవాబుగా ఆమె మరేమీ మాట్లాడలేదు. నా మీదే దృష్టి నుంచింది. రమ, మీ తల్లిదండ్రుల బాధ్యతల్ని నేను తీసుకుంటాను. నేను నీతో చెయ్యి కలపటానికి సిద్ధంగా ఉన్నాను అంటూ తనను పెళ్లి చేసుకోవటానికి పరోక్షంగా చెప్పాను. ఆ, అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అవును, ఇదే విషయం చెప్పాలని ఇక్కడికి వచ్చాను. అరే, నీ మాటలు వింటుంటే నాకు కంగారుగా ఉంది. కంగారా? ఎందుకు? ఆ, నీకు మాధవికి మధ్య ఎఫ్ఐఆర్ ఉందని విన్నాను. సారీ, విన్నానంతే, నాకు పూర్తిగా తెలీదు. అలాంటిది మా మధ్య ఉండేది, కానీ ఇప్పుడు లేదు. తన జీవితం నుంచి శాశ్వతంగా దూరం జరగాలనుకుంటున్నాను అంటూ ఉన్న వాస్తవం చెప్పేశాను. అవునా? ఈ నిర్ణయం నువ్వెప్పుడు తీసుకున్నావు? ఇవ్వాలే, అది కూడా ఇందాకే. అయితే మరి ఈ నిర్ణయంపై ఎంత దృఢంగా ఉంటావు కిరణ్? ఆ దారిలోకి జీవితంలో ఎన్నడూ వెళ్ళనని నీకు మాటిస్తున్నాను. మరైతే నాకు నీ గతంతో ఎలాంటి సంబంధం ఉండదు. నా మనసు నిన్ను ఒక మంచి హృదయం గల వ్యక్తిగా భావిస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకున్నాక మనం పెళ్లి నిర్ణయం తీసుకుందాం. రమా, నీకింకో విషయం చెప్పాలి. అమ్మ ఎప్పటికీ మనతోనే ఉంటుంది. ఆమెకి నా తమ్ముడి భార్యకి అస్సలు కుదరట్లేదు. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ రమా. ఇప్పుడిక ఏం తింటావో చెప్పు. మనం జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాం. ఇదెంతో సంతోషకరమైన విషయం. అందుకే నోరు తీపి చేసుకుందాం. నీకు అభ్యంతరం లేకపోతే కాఫీకి బదులు ఐస్ క్రీం? అలాగే, నీ ఇష్టం అని నేను లేచి నిలబడి రమకి చేయి అందించాను. రమ కొన్ని క్షణాలు సిగ్గుపడి ఆ తర్వాత నా చేయి అందుకుంది. ఆమె చేయి స్పర్శ మనసుని లోతుల వరకు కదిలించింది. ఈ టచ్లో మాధవి స్పర్శలో పుట్టించే కోరికలు కాకుండా హృదయానికి ఊరటనిచ్చే భార్య స్పర్శ తగులుతుంది. మనసంతా తీపి మధురిమతో నిండిపోయింది. జీవితం ఇప్పుడు మలుపు తిరిగింది. కథ సుఖాంతం. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.